అక్కడ ప్రాంతీయ విద్వేషం చెలరేగలేదు. ఆ ఊరి జనానికి కరోనా రాలేదు. అయినా రోడ్డుపై కంచె వేసి గోడ కట్టిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 40 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఆ దారిని అర్ధాంతరంగా మూసివేశారు. పంట పొలాల మీదుగానే ఆ గ్రామ ప్రజలు తమ ఇళ్లకు చేరాల్సి వస్తోంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం జేత్యతాండా గ్రామ పంచాయతీ పరిధిలో 45 కుటుంబాలు ఉన్న బీసీ కాలనీ ఉంది. ఆ కాలనీకి వెళ్లాలంటే జేత్యతాండా మీదుగా వెళ్లాల్సిందే తప్ప మరో దారి లేదు. చుట్టూ పంట పొలాల మధ్య ఆ కాలనీ ప్రజలు నివాసముంటున్నారు. రాజకీయ కారణాల నేపథ్యంలో గత 20 రోజుల క్రితం కాలనీ వాసులను ఆ రోడ్డు మీద నుండి రాకపోకలు సాగనివ్వకుండా మొదట కంచె వేశారు. కంచె తొలగించాలని బీసీ కాలనీ వాసులు అధికారులను సంప్రదిస్తూ ఉండగా ఏకంగా గోడ కట్టారు. దీంతో కాలనీ వాసులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తాము ఇళ్లకు చేరాలంటే పొలాల మీదుగా వెళ్లాలి తప్ప వేరే దారి లేదని, పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. తల్లులు, అక్కలు, అన్నలు, ఆర్డీఓ గారు హైకోర్టుకు పోయిందట, ఎంఆర్ఓ గారు కూడా హైకోర్టుకు పోయిందట. మిర్యాలు కూడా వారు 2-3 రోజుల్లో డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తానంటుండు. కాబట్టి ఏంటంటే సరే పై అధికారి, ఆయన డివిజనల్ అధికారి, ఒక మండలాన్ని కాదు పెద్ద డివిజన్ అధికారి కాబట్టి ఆయన మాట మీద గౌరవం ఇచ్చి విరమించుకుందాం. కాలనీ వాసులు తమ వాహనాలను కాల్వకట్ట దగ్గర ఉంచి 1/2 కిలోమీటర్ పంట పొలాల మీదుగా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా బరువైన వస్తువులు తీసుకువెళ్లాలంటే వాటిని మోయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీ వాసులు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో ఓట్లు వేయకపోవటమే వారి తప్పైంది. ఆ చిన్న కారణంతో తమ ఊరి మీదుగా వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. ఆ రోడ్డు గుండా కాలనీకి విద్యుత్ స్తంభాలు వేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్తుంది. ఇదే విషయమై కొద్ది రోజులుగా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టింపు కరువైందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు నల్గొండ జిల్లా వాసులు. సందర్భంగా నర్రాఘవరెడ్డి గారు మరి ప్రభుత్వం నుండి భూమి కొనిచ్చి అక్కడ ఇళ్లను నిర్మాణం చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఎస్టీలు, బీసీలంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మరి ఈ మధ్య కాలంలో 40 రోజుల కింద మరి అక్కడ ఏ నాయకుడికి మరి వీళ్ళ మీద మరి వివక్షత వచ్చిందో, ఎస్టీల మధ్య, బీసీల మధ్య వివక్షత చూపుతూ మరి బజారుకి గోడ కట్టి వాళ్ళని నడవకుండా 40 రోజులుగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారికి చెప్పిరు, ఆర్డీఓ గారికి చెప్పిరు, ఎంఆర్ఓ గారికి చెప్పిరు, పోలీస్ అధికారులు చెప్పిరు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చూడడం కూడా జరిగింది. అయినా 40 రోజులుగా మరి కంప వేసి మరి గోడ అడ్డంగా గోడ కట్టేసిర్రు. రానిచ్చే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న బీసీ 35 కుటుంబాలు, 2 వార్డులు, అవన్నీ కూడా జేత్యతాండాలే. గోడని దగ్గరుండి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ